హాయ్. మూత్ర విసర్జన మనం సరిగా చేస్తున్నామా లేదా అనే దాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని అట్లాగే కిడ్నీ జబ్బులని మనం కనిపెట్టవచ్చు అనేది మీకు తెలుసా? అవును, మూత్రకోశ వ్యాధులకు మూత్ర విసర్జనకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. చాలా మంది మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మూత్రం తరచూ రావడము, అర్జెంటుగా రావడము, గంటకి పోవడము, అట్లాగే యూరిన్ బాత్రూమ్ వరకు వెళ్ళేదాకా కూడా ఆగకుండా మనకి తెలియకుండానే ఇన్కాంటినెన్స్ అవ్వడం, అంటే యూరిన్ జారిపోవడము, అట్లాగే యూరిన్ ధార సన్నగా రావడము, ముక్కి పోయడము, రాత్రులు 5 నుంచి 6 సార్లు యూరిన్కి పోవడము, అలాగే యూరిన్ పోసుకున్న ఒక 10 నిమిషాలు పావు గంటలోనే మళ్ళా యూరిన్ రావడము, యూరిన్లో రక్తం పోవడము, యూరిన్లో తెల్లగా మజ్జిగలాగా గంజిలాగా పోవడము, అలాగే యూరిన్ పోసుకునేటప్పుడు నొరగలాగా రావడము, ఇవన్నీ కూడా మూత్ర సంబంధిత అట్లాగే కిడ్నీ మరియు మూత్రకోశ వ్యాధుల లక్షణాలుగా మనం తెలుసుకోవచ్చు. అట్లాగే వీటిలో చాలా వరకు కిడ్నీల నుంచి వచ్చే జబ్బులను క్రానిక్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ లేదా నెఫ్రాటిక్ సిండ్రోమ్ లేదా నెఫ్రైటిస్ వంటి జబ్బులని సూచిస్తాయి. అందువల్ల ఎప్పుడూ కూడా మీ మూత్ర విసర్జన సమయంలో దాని మీద శ్రద్ధ పెట్టండి. అట్లాగే మూత్ర విసర్జనలో ఇబ్బందులు వస్తే డాక్టర్ దగ్గరికి సంప్రదించండి.